హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో 6వ తేదీ నుండి 3 రోజులు జరగనున్న కిసాన్ మేళా కార్యక్రమంను అధికారులు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కిసాన్ మేళాలో దాదాపు 100కు పైగా స్టాల్స్ కొరకు ఏర్పాటు చేయనున్నందున ప్రతి విభాగాన్ని పర్యవేక్షిస్తూ రైతులకు అవగాహన కల్పించడంతో పాటు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు. కిసాన్ మేళాలో నూతన వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం గురించి జిల్లాలోని అన్ని మండలాల రైతులకు అవగాహన కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఈ కిసాన్ మేళాలో నూతన విధానాల గురించి రైతులకు స్పష్టంగా స్టాల్స్ వద్ద అధికారులు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం రోజున ఏర్పాటు చేస్తున్న కిసాన్ మేళా స్టాళ్లను కాంగ్రెస్ నాయకులు సందర్శించి పనులు ఎలా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని రైతులందరూ పాల్గొని ఈ కిసాన్ మేళాను విజయవంతం చేయగలరని గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి రైతులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, మన ఎమ్మెల్యే, మన మంత్రి గారు కొన్ని ప్రోగ్రాంలు ఇక్కడ నూతన పద్ధతులలో వ్యవసాయం ఎట్లా చేయొచ్చు, ఎట్లా అధునాతన పద్ధతులలో మిషనరీ వస్తుంది అనే దాని మీద ఒక వ్యవసాయ ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన స్టాల్స్ ఇక్కడ ఇంత సీరియస్గా పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మన దగ్గర గౌరవల్లి, గండిపల్లి, తోటపల్లి రిజర్వాయర్లు అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి మన పౌన ప్రకారం రైతు కూడా నేను కావాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి టెక్నాలజీ పెరిగిపోయింది. డ్రోన్ ద్వారా కూడా 100 ఎకరాలు కొన్ని గంటలనే పిచికారీ చేసేటువంటి సిస్టమ్ వచ్చింది. అన్న గారు, మంత్రి గారు ఇవన్నీ తీసుకొచ్చారు. మనమంతా వచ్చి చూద్దాం, మన ఏరియాలో కూడా అభివృద్ధి చేద్దాం.